జనగామ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 యువకులు మృతి చెందారు. 4 రోజుల క్రితం బాలకృష్ణ, అనిల్, అజయ్, క్రాంతి, రాకేష్ విహారయాత్రకు వెళ్లారు. పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించి ఇక తిరిగి వస్తుండగా ఖమ్మం జిల్లా తల్లాడ వద్ద కారును లారీ ఢీకొట్టింది. స్పాట్లోనే బాలకృష్ణ, అనిల్ మృతి చెందగా రాకేష్, క్రాంతి ఆసుపత్రిలో చికిత్సను పొందుతూ మృతి చెందారు. అజయ్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 4 యువకుల మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు బాలకృష్ణ, అనిల్ జాఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామస్తులు కాగా ఇక రాకేష్, క్రాంతి స్టేషన్ గన్పూర్ కు చెందిన వారిగా పోలీసులకు తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ వద్ద ఇక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న 4 యువకులు మరణించగా ఇక వారి కుటుంబాలు విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, అసలు ఏంటి అప్డేట్స్? ఎంతమంది చనిపోయారు? కారు ప్రమాదం ఎక్కడ జరిగింది? ఖమ్మం జిల్లా తల్లాడ వద్ద రోడ్డు ప్రమాదంలో జనగామ జిల్లా యువకులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులంతా స్టేషన్ గన్పూర్, జఫర్బాద్ చెందినటువంటి స్నేహితులు. వీళ్ళు విహారయాత్రకు వెళ్లినటువంటి నేపథ్యంలో 4 జనగామ యువకులు మృతి చెందారు. 4 రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లి ప్రాణ స్నేహితులు బాలకృష్ణ, అనిల్, అజయ్, క్రాంతి, రాకేష్ వీరంతా కూడా పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జనగామకు వస్తుండగా ఖమ్మం జిల్లా తల్లాడ వద్ద కారును లారీ ఢీకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నుజ్జు కారు స్పాట్ లోనే బాలకృష్ణ, అనిల్ మృతి చెందారు. తీవ్ర గాయాలతో ప్రజెంట్ ఇప్పుడు రాకేష్, క్రాంతి అనేటువంటి వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. మృతులు బాలకృష్ణ, అనిల్ జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామస్తులు, క్రాంతి, రాకేష్ ఏమో స్టేషన్పూర్ గ్రామస్తులు. ప్రాణాపాయ స్థితిలో అజయ్ అయితే ప్రజెంట్ చికిత్స పొందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ తీవ్ర విషాదం 5 కుటుంబాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విహారయాత్రకు వెళ్ళినటువంటి యువకులు ఇలా విఘాత జీవిగా ఇంటికి వస్తారని కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరు ఊహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. విహారయాత్రకు వెళ్లిన నేపథ్యంలో 5 కుటుంబాల్లో తీవ్ర విషాదం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకొంతమంది సంబంధించినటువంటి గాయాలను బట్టి ప్రజెంట్ అయితే చికిత్స కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 4 యువకులు ఒకటే ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలోనే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్, జఫర్గఢ్, ఉప్పుగల్లు గ్రామాలలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి.